వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా నేను తండ్రి గారే వస్తున్నారా ఎందుకో అని అనగా, ఆ విషయం అయితే నాకు తెలియదు యువరాణి. మహారాణి మీకు కబురు చేరవేయమని ఆజ్ఞ వేశారు. ఉరకలు వేసుకుంటూ వచ్చేశాను అంది వైష్ణవి. నాలో మళ్ళీ అలజడి మొదలైంది. తండ్రి గారు ఏం చెప్పబోతున్నారోనన్న అలజడి. మహారాజు ఆనందరాయల వారు విచ్చేయుచున్నారు అని భటుడి కంఠం పెద్దగా ధ్వనించింది. యువరాణి, మహారాజు విచ్చేయుచున్నారు అని కంగారుగా అంటూ పక్కకు తప్పుకుంది వైష్ణవి. మా తండ్రి గారు నా దగ్గరకు త్వరగా అడుగులు వేస్తూ వచ్చారు. మా తల్లిగారు కూడా మా తండ్రి గారితోనే ఉన్నారు. ఇద్దరి ముఖాలు కోటి తారల కాంతుల వెలుగుతో మెరిసిపోతున్నాయి. కానీ నేను చెప్పే ఆ విషయం వింటే వాళ్ళ సంతోషమంతా బడబాగ్నిలో పడ్డ దూదిపింజలా క్షణంలో మాయమైపోతుందని నాకు తెలుసు. కానీ నా మనసు దానికైనా సిద్ధపడింది. కానీ భైరవవర్మను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఇందువదన ఈరోజు ఆలస్యంగా నిద్రలేచారా అని అడిగారు. అవును తండ్రి గారు, కాస్త బడలికగా ఉండి మెలకువ రాలేదు అని నెమ్మదిగా సమాధానమిచ్చాను. బడలిక? నీ ఆరోగ్యం బాగానే ఉంది కదా ఇందువదన? మా తల్లిగారు కంగారుగా నన్ను తడుముతున్నారు. కంగారు పడకండమ్మా, నా ఆరోగ్యం బాగానే ఉంది. సరే తల్లి, ఇప్పుడు మేమెందుకు వచ్చామంటే ఈరోజు మన కులదైవమైన మార్కండేశ్వరుని దర్శనానికి వెళ్ళబోతున్నాము. అక్కడి నుండి వచ్చిన వెంటనే మీ స్వయంవరానికి ఏర్పాట్లు చేయమని మన ఆస్థాన పండితులు సెలవిచ్చారు అన్నారు మా తండ్రి గారు. నేను అప్పుడే ఆ స్వయంవరం వద్దని చెప్పేద్దామనుకున్నాను. కానీ నాకు కూడా ఒకసారి ఆ మార్కండేయ స్వామిని మనసారా దర్శించుకోవాలనిపించింది. నా మనసులో ఉన్న బాధను ఆయనతో పంచుకుంటేనే గాని నా మనసుకు స్థిమితం ఉండదనిపించి దేవాలయం నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయం గురించి చెబుదామనుకున్నాను. అలా మా తండ్రి గారు మమ్మల్ని తయారవ్వమని చెప్పి వెళ్ళిపోయారు. అలా కాసేపటి తర్వాత మేము మార్కండేశ్వరుని దేవాలయానికి చేరుకున్నాము. ఆ మార్కండేశ్వరుని కన్నులారా వీక్షించి మనస్ఫూర్తిగా సేవించుకున్నాము. నా మనసులో పెద్ద భారమే దిగినట్లు అనిపించింది. ఆ ఈశ్వరుని కన్నులారా చూస్తూ శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు కదా. అటువంటప్పుడు జరుగుతున్న విషయాలకు బాధపడడం కానీ సంతోషపడడం కానీ అనవసరమని నా మనసుకు నచ్చచెప్పుకున్నాను. అలా మళ్ళీ రాజలాంఛనాలతో పల్లకీలో మా రాజప్రకారానికి చేరుకున్నాము. ఎలాగైనా మా తండ్రి గారితో అప్పుడే ఆ విషయం చెప్పి తీరాలనుకుని, తండ్రి గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తడబడుతూనే చెప్పాను. చెప్పు తల్లి, నువ్వు ఏం చెప్పినా అది నాకు ముఖ్యమైన విషయమే. అటువంటిది ముఖ్యమైన విషయం మాట్లాడుతానంటే ఎందుకు కాదంటాను? చెప్పు ఇందువదన అని ప్రేమగా అడిగారు. ఇక్కడ కాదు తండ్రి గారు. ఓ, ఏదైనా రహస్యమా? సరే పద అని నాన్నగారు వెంటనే సరేనని నా వెనక బయలుదేరారు. ఇంతలో మా మహామంత్రి విశ్వకీర్తి, మహారాజా, మీకో విషయం తెలియపరచాలి. రాజ్యసభ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. యువరాణి ఏదో తెలియచేయాలంటున్నారు. అదేంటో తెలుసుకుని వస్తాను. ఇది క్షణం కూడా ఆలస్యం చేయకూడని ముఖ్యమైన విషయం మహారాజా. వెళ్ళండి నాన్నగారు. మహామంత్రివర్యులు అంత ఖచ్చితంగా చెబుతున్నారంటే ఏదో అతి ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది. నేను మీతో సాయంత్రం మాట్లాడతాను అని చెప్పి వెనక్కి తిరిగేసరికి, మన యువరానికి అణువణువున అణకువే అలంకారం మహారాజా అని మంత్రివర్యులు కూడా నా వైపు మమకారంతో చూస్తూ అన్నారు. నేను ఒక చిన్న నవ్వు నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ రోజు సాయంత్రం రాజ్యసభ ముగియగానే మా తండ్రి గారు నా దగ్గరికే వచ్చారు.
మా తండ్రి గారిలో ఏదో తెలియని సందిగ్ధత కనిపించింది. ఇంతలో మా తండ్రి గారు, ఇందువదన మమ్మల్ని క్షమించు తల్లి. అనుకోకుండా కొన్ని కారణాల వల్ల మీ స్వయంవరం జరిపించడం కుదరడం లేదు. ఈ విషయం నీ మనసుని ఎంతో బాధిస్తుందని నాకు తెలుసు. కానీ ఒక రాజుకు తన రాజ్యం తర్వాతే కదా ఏదైనా అని మా తండ్రి గారు ఎంతో నిస్సత్తువగా మాట్లాడుతున్నారు. అవును ఇందువదన, నీ స్వయంవరానికి ఏర్పడిన ఈ విఘ్నానికి తండ్రి గారు ఎంతో దుఃఖిస్తున్నారు. మా తల్లిగారి కళ్ళలో కూడా సంతోషం మచ్చుకు కూడా కనపడడం లేదు. నా మనసు మాత్రం లోలోపలే సంతోషాన్ని ఆపుకోలేక ఉరకలు వేస్తుంది. ప్రస్తుతానికి ఈ స్వయంవరం అనే గండం గట్టెక్కినందుకు గుండెల్లో చాలా భారం తగ్గిపోయింది. ఆ సంతోషాన్ని వాళ్ళిద్దరికీ కనపడనీయకుండా మౌనంగా వాళ్ళ వైపే చూస్తున్నాను. ఇంతలో మా తండ్రి గారు మళ్ళీ, ఇందువదన, నిన్ను ఇబ్బందికి గురి చేస్తున్నాననుకోకుండా మరొక ఉపకారం చేయగలవా తల్లి? అయ్యో తండ్రి గారు, అలా ప్రాధేయపడుతున్నారేంటి? తల్లిదండ్రుల సేవ చేసుకోలేని జన్మ కూడా ఒక జన్మమేనా? ఏం కావాలో నిస్సంకోచంగా తెలియచేయండి. నా వల్ల అయ్యేదే అయితే క్షణం కూడా ఆలస్యం చేయను. నిజానికి ఈ పని నీ మనసుని బాధిస్తుందని మాకు తెలిసినప్పటికీ మన రాజ్య శ్రేయస్సు కోసం చేయక తప్పదు ఇందువదన. మీరు ఇంతలా మదనపడుతున్నారంటే ఈ పని నేను మాత్రమే చేయగలిగేదని నాకు అర్థమైంది తండ్రి గారు. అదేంటో త్వరగా తెలియచేయండి. మీ రుణం తీర్చుకునే అవకాశాన్ని ప్రసాదించండి. వెంటనే మా తండ్రి గారు నా తలపై చేయి వేసి ప్రేమగా నిమురుతూ, ఎంతో అగణిత కీర్తి కలిగిన మన రాజ్యం మీదకి శత్రురాజ్యం దండయాత్ర చేయబోతుందని కబురు అందింది. యుద్ధాలు చేసి శత్రురాజులను మట్టుపెట్టడం మీకు వెన్నతో పెట్టిన విద్య కదా తండ్రి గారు అని అడిగాను. అవునమ్మా, కానీ ఈసారి మన రాజ్యం మీద దండయాత్ర చేయబోయే రాజ్యం మామూలు సామ్రాజ్యం కాదు. మనకన్నా ఎన్నో రెట్లు ఎక్కువ సైన్యం కలిగిన సింహపురి సామ్రాజ్యం. ఆ సింహపురి మహారాజు వజ్రకేయుడు చాలా క్రూరుడని విన్నాను. అసలు యుద్ధనీతి పాటించని అధర్మశాలి అని నానుడి అని తండ్రి గారు వజ్రకేయుడి గురించి చెబుతుంటే ఆయన కళ్ళలో తెలియని భయం ఆవహించింది. ధర్మంగా యుద్ధం చేసేవారితో అయితే పోరాడగలం, కానీ అధర్మ యుద్ధం చేయడానికి సిద్ధపడిన బలవంతుడితో పోరాటం తగదు యువరాణి అన్నారు మళ్ళీ. అలాగని భయపడి పారిపోవాలా తండ్రి గారు? లేదమ్మా, సామరస్యంగా కొన్ని చర్చలు జరిపి చూద్దామని మన సామంతరాధ్యమైన చంద్రపురి మహారాజు నుంచి కబురు అందింది. మనకన్నా అధిక సైన్యం, 2 యువరాజులు ఉన్న చంద్రపురి మహారాజు ఆదిత్యవర్మ కూడా తొలుతే ఆ వజ్రకేయుడితో యుద్ధం చేయడం మంచిది కాదని సామరస్యం పాటిస్తున్నారు. అటువంటిది మనం మాత్రం తొందరపడనేలా? సామదాన భేద దండోపాయాలలో ఏదో ఒక మార్గాన్ని అవలంబించడం రాజధర్మం కదా తండ్రి గారు. మీకు నేను చెప్పేదేముంది? మా తండ్రి గారు వీరాధివీరుడు. ఎప్పుడు ఏం చేయాలో మీకు బాగా తెలుసు. అందుకే ఇందువదన, ఆ వజ్రకేయుడితో సామరస్యంగా చర్చలు జరపడానికి మన సామంత రాజ్యాల నుంచి మహారాజులు అందరూ చంద్రపురికి వెళుతున్నారు. నేను కూడా తప్పక వెళ్ళాలి. క్షేమంగా వెళ్ళిరండి. నేనొక్కడినే కాదు యువరాణి, మీరు కూడా నాతో పాటే రావాలి. నేనా? నేనెందుకు తండ్రి గారు? ఆ వజ్రకేయుడిని మెప్పించి మన షరతులను ఒప్పించడానికి మన సామంతరాజ్యాల నుండి ఎంతో కీర్తి కలిగిన నృత్యకారులు, కళాకారులు, సంగీత కళాకారులు, అన్ని రంగాలలో కీర్తి గడించిన ఎందరో కళాకారులు వస్తున్నారు. మా తండ్రి గారు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు సరిగా అవగతం కాలేదు. ఇంతలో మళ్ళీ మా తండ్రి గారే, నీకు తెలియనిదేముంది? సంగీతంలో నిన్ను మించిన వారు ఎవరుంటారు? నీ గొంతులో మాధుర్యం ఎటువంటిదో అందరికీ తెలిసిందే. ఈ విషయం చంద్రపురి మహారాజు ఆదిత్యవర్మ గారి చెవిన కూడా పడిందట.
ఆ వజ్రకేయుణ్ణి మెప్పించడానికి మిమ్మల్ని కూడా చంద్రపురికి ఆహ్వానించారు. తండ్రి గారు, మీరేనా ఇలా మాట్లాడేది? అధర్మాన్ని అనుసరించి ఆ నీచుణ్ణి మెప్పించాల్సిన అవసరం ఈ ఇందువదనకు లేదు. ఆవేశంగా అటువైపుకు తిరిగిపోయాను. ఇందువదన, ఆవేశం తగదు తల్లి. ఒక రాజ్యానికి రానివి కాబోయే నీవు ఇలా ఆలోచించడం తగదు. రాజ్యాన్ని సంరక్షించుకోవడం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని క్షత్రియ పుత్రిక ఇటువంటి చిన్న విషయానికి వెనకడుగు వేసిందంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది అని మా తల్లిగారు కూడా నాకు నచ్చచెబుతున్నారు. అది కాదు, అంతమందిలో నేను మీ యువరాణి అని ఆగిపోయాను. ఇందువదన, ఒక క్షత్రియ కాంతగాని మనసులో భయం ఏంటో నాకు అర్థమైంది తల్లి. నేను నీ తండ్రిని అన్న విషయం మరచిపోకు. చాలా షరతులు పెట్టిన తర్వాతే చంద్రపురికి నిన్ను తీసుకువస్తానని కబురు చేశాను. ఏమిటి ఆ షరతులు తండ్రి గారు? మా యువరాణి ఇందువదన ఆ సభలో ఎవరి కంటికి కనపడకూడదు. యువరాణి పాట తప్ప యువరాణిని చూసే సాహసం ఎవ్వరూ చేయకూడదు. మా యువరాణి అక్కడ ఉన్నన్నాళ్ళు మీ అంతఃపురంలోని స్త్రీలందరూ మా యువరాణిని ఒక సాధారణ మహిళలా కాకుండా ఒక మహారాణిలా గౌరవించాలి. పొరపాటున ఈ షరతుల్లో ఏది మీకు అంగీకారం కాకపోయినా మా యువరాణి చంద్రపురిలో కాలు పెట్టరు అని కబురు చేరవేశాను తల్లి. ఈ షరతులు వాళ్ళు ఒప్పుకుంటే కనుక నీకు చంద్రపురికి రావడానికి ఎటువంటి అభ్యంతరం లేదు కదా అని మా తండ్రి గారు మళ్ళీ అడిగేసరికి ఆ షరతులు నాకు కూడా సబబుగా అనిపించి రాజ్యశ్రేయస్సు కోసం నా వంతు కృషి చేయక తప్పదనిపించింది. వెంటనే, సరే తండ్రి గారు, వాళ్ళు షరతులకు ఒప్పుకున్నామని చెప్పిన వెంటనే మనం బయలుదేరుదాం అన్నాను. సంతోషం తల్లి. నీ మనసుని, నీ ఇష్టాన్ని కాదని నీ తల్లిదండ్రులు ఏదీ చేయరని వాగ్దానం చేస్తున్నాను అని మా తండ్రి గారు నా తలపై చేయి వేసి వాగ్దానం చేశారు. ఆ క్షణమే నా మనసులో కాస్త భారం తగ్గినట్లు అనిపించింది. భైరవవర్మను తప్పితే ఇంకెవరిని వివాహం చేసుకోనని, నా మనసు నిండా భైరవవర్మ మాత్రమే కొలువై ఉన్నారని మా తండ్రి గారికి ఆ క్షణమే చెప్పాలనుకున్నాను. కానీ అటువంటి సందిగ్ధ సమయంలో మా తండ్రి గారి మనసుని ఇంకాస్త ఇరకాటంలో పడేయడం మంచిది కాదనుకుని ఆ వజ్రకేయుని బెడద వదిలిందని తెలిసిన క్షణమే మా తండ్రి గారితో ఈ విషయం చెప్పాలనుకున్నాను. అలా చంద్రపురి మహారాజు గారి దగ్గర నుంచి ఏ కబురు వస్తుందో అని ఆత్రంగా ఎదురు చూశారు మా తల్లిగారు, తండ్రి గారు. మేమందరూ ఎదురు చూస్తున్నట్లుగానే మా తండ్రి గారు పెట్టిన అన్ని షరతులకు ఒప్పుకుంటున్నామని అక్కడి నుండి కబురు వచ్చింది. మా తండ్రి గారు సంతోషంగా విషయం నాకు తెలియజేశారు. నేను కూడా సంతోషంగానే తలాడించాను. మేము ఆ రాజ్యానికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసే పనిలో పడ్డారు మా తండ్రి గారు. ఇంతలో వైష్ణవి, యువరాణి, రేపు మీరు చంద్రపురికి వెళ్తున్నారంట కదా? సంతోషంగా నా ముందు వచ్చి నిలబడింది. అవును, ఇందులో అంత సంబరపడే విషయమేముంది? అసలే నా మనసులో ఏదో తెలియని ఆందోళన. ఆ ఆందోళన ఎందుకు యువరాణి? మీరు ఈ రాజ్యానికి కాబోయే మహారాణి అని మరచిపోయారా కొత్తగా ఆందోళన చెందడానికి? అది కాదు వైష్ణవి. రేపు అతిరథ మహారథులు సభలో కొలువయ్యుండగా అంతమందిలో గాన ప్రదర్శన అంటే నా వల్ల అవుతుందంటావా? మీ వల్ల కాకపోతే ఎవరి వల్ల అవుతుంది యువరాణి? మీ గొంతు ముందు కోకిల కూడా చిన్నబుచ్చుకుని పారిపోవాల్సిందే. నీకే, నువ్వు బాగానే చెప్తావు. దేన్నైనా భరించాల్సింది నేను కదా. మీ భయం నాకు అర్థమైంది. కానీ మీ వల్ల కానిదంటూ ఏది ఉండదు ఇందువదన. క్షమించాలి, క్షమించాలి రాణి ఇందువదన. ఒక్కసారి కళ్ళు మూసుకుని మీ పెదవులు విప్పారంటే వద్దన్నా వరదలా పొంగుకొస్తుంది సంగీతం. అతిరథ మహారథులు కాదు కదా, వాళ్ళ ముత్తాతలు దిగి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంత కళ మీ సొంతం. నాకు ధైర్యాన్ని నూరిపోస్తున్నావా?
కత్తి సామును సైతం మెరుపు వేగంతో చేయగలిగే మీకు చిన్న పాట ఆందోళన కలిగిస్తుందంటే నాకెందుకో ఆశ్చర్యంగా ఉంది యువరాణి. బహుశా ఈ భయం సిగ్గుతో వస్తున్న భయమేమో. అంటే అని ఆశ్చర్యంగా చూశాను. అంటే ఏముంది, మహారాజు భైరవవర్మ ముందు పాడుతున్నందుకు వస్తున్న భయమేమో అంటున్నాను. ఆయన ముందు పాడడానికి నేనెందుకు భయపడతాను అని మాట దాటేయడానికి చూశాను. ఏమో యువరాణి, మీరు ఆందోళనగా ఉందని చెబుతున్నా మీ కళ్ళు మాత్రం మీరెంతో సంతోషంగా ఉన్నారన్నట్లు కనిపిస్తున్నాయి. అలా ఎందుకు కనిపిస్తాయి? అంటే నేను అసత్యం ఆడుతున్నానన్నావా అని గబుక్కున అటువైపుకు తిరిగిపోయాను. అయ్యో రామా, నేను అంత మాట ఎందుకంటాను? మా యువరాణి ఎప్పుడూ అసత్యం ఆడరు. మీ మనసులో ఆందోళన ఉంటే ఉండొచ్చు, కానీ ఆ ఆందోళన కన్నా కూడా ఇంకా సంతోషకరమైన విషయం ఏదో గుండె లోతుల్లో ఉందనిపిస్తుంది. చాలించు నీ అధిక ప్రసంగం. కాస్త చనువిస్తే శిరస్సెక్కి కిరీటమై కూర్చుంటావు. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.